గురుభ్యో నమః. మనం కాశీ క్షేత్రంలో జ్యోతిష పరిహారాలు ఎట్లా చేసుకోవచ్చు అంటే ఏ ఏ పుణ్యక్షేత్రాలు దర్శించి జ్యోతిష పరిహారాలు చేసుకోవచ్చు తెలుసుకుందాం. కాశీలో పూజించబడుతున్న జ్యోతిర్లింగాలు మరియు మన భారతదేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలకు సంబంధించి దేవాలయాలు తెలుసుకుందాం. అంటే ఏంటంటే ఇక్కడ మనం జనరల్ ప్రతి ఒక్కళ్ళు ద్వాదశ లింగాలు జ్యోతిర్లింగాలు చూడడానికి కోరుకుంటుంది కదా మనకు. ఆ 12 లింగాలు దర్శించలేని వారు కాశీలో దానికి సమానమైన జ్యోతిర్లింగాలు ఉన్నాయన్నమాట. అవి దర్శించుకుంటే సరిపోతుంది. మీరు ఎవరైనా కనుక కాశీకి వెళ్తే కనుక 12 ఈ జ్యోతిర్లింగాలు దర్శించుకుంటే మీకు ద్వాదశ జ్యోతిర్లింగాలు సందర్శించుకున్నది పుణ్యం వస్తుంది అనమాట. ఇప్పుడు సోమనాథ్ సౌరాష్ట్రకు సోమేశ్వర్ మన్మందిర్ ఘాట్, మల్లికార్జున శ్రీశైలంలో త్రిప్రాంతకేశ్వర్ సిగ్రా, మహాకాళేశ్వర్ ఉజ్జయిని మహాకాళేశ్వర్ ధారానగర్, ఓంకారేశ్వర్ ఇందూర్ సమీపంలో ఉన్నది ఓంకారేశ్వర్ మచ్చోదరి ధాటి, బైద్యనాథ్ పార్లీ మహారాష్ట్ర బీహార్, ఇది బైద్యనాథేశ్వర్ కమచ్చ, భీమశంకర్ నాసిక్ పూణే, ఇక్కడ భీమేశ్వర్ కాశీ కర్వటాలయం, రామేశ్వర్ తమిళనాడు, గణేశ్వర్ రామేశ్వర్ మన్మందిర్ ఘాట్, నాగేశ్వర్ మహారాష్ట్ర నాగేశ్వర్ బోన్సా ఘాట్, విశ్వేశ్వర్ వారణాసి, త్రయంబకేశ్వర్ నాసిక్, త్రయంబకేశ్వర్ గౌదోలియా, కేదారేశ్వర్ ఉత్తరాఖండ్, కేదారేశ్వర్ కేదార్ ఘాట్, కృష్ణేశ్వర్ ఎల్లోరా మహారాష్ట్ర, కృష్ణేశ్వర్ కామాఖ్యాదేవి ఆలయం. అంటే మీరు ఈ ద్వాదశ లింగాలు భారతదేశం అంతా ఉన్న ద్వాదశ లింగాలు దర్శించుకుంటే ఎంత ఫలితం వస్తుందో కాశీలో ఈ 12 జ్యోతిర్లింగాలు చేసుకుంటే అదే ఫలితం వస్తుందని చెప్తారు. అట్లాగే ద్వాదశ ఆదిత్యులకు కాశీలో స్థలాలు ఉన్నాయన్నమాట. అవి మనం చూద్దాం. ఆదిత్య స్వరూపము, స్థలాలయము, ప్రత్యేక ఫలితాలు అనమాట. లోలార్క్ ఆదిత్య తులసిఘాట్ సమీపంలో మార్వాడి సంఘం వద్ద ఉంది స్థలం అనమాట కాశీలో. రీజన్ ఏంటంటే పాపాలు తొలగిపోతాయి, ఆటో ద్వారా చేరుకోవచ్చు ఇక్కడికి. విమల ఆదిత్య ఖారీ జంగంబాడి మఠం వెనుక గల్హీ కువా ఎదురుగా అంటే బావి ఎదురుగా కువా ఎదురుగా జంగంబాడి గౌదలియ. ఇక్కడ కుష్ఠవ్యాధి పాపాలు తొలగిపోతాయి, ఇక్కడ కూడా ఆటో వెళ్ళొచ్చు అనమాట. తర్వాత సాంబాదిత్య సూర్యకుండము సంతానము, దీర్ఘకాలిక వ్యాధులు నివారణ, సుమంగళి స్థితి, స్నానం చేయాలన్నమాట. ఇక్కడ ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఆ సూర్యకుండంలోకి వెళ్తే ఇవన్నీ ప్రాబ్లమ్స్ పోతాయి అనమాట. ఆ స్థలంలో ద్రౌపది ఆదిత్య నకులీశ్వర్ అంటారు అనమాట. అక్షయవట్ సమీపంలో విశ్వేశ్వర ఆలయం గేట్ నెంబర్ 1 దగ్గర. అక్షయ పాత్ర అంటే ఫుడ్కు దోకా ఉండదు మీకు ఇది ఇక్కడ పోతే. వృద్ధాదిత్య అంటే బడే హనుమాన్జీ మీరాఘాట్ దక్షిణం అనమాట. ఇక్కడ వృద్ధాదిత్య వల్ల ఏమవుతుందంటే మీకు యవనంలో మీరు వృద్ధులైనా సరే యవనంలో చేసే శక్తి అంతా మీకు వృద్ధాప్యంలో కూడా అంత ఎనర్జీ ఉంటుంది అనమాట. మీకు ఎనర్జీ ఉంటుంది, ఆ శక్తి ఉంటుంది, శక్తి తరిగిపోదు అది చెప్పడం. గంగాదిత్య లలితాఘాట్ నేపాలి పశుపతి మందిరం. ఇక్కడ పోతే మనల్ని ఎవరు మోసం చేయలేరు ఈ ఆదిత్యుని దర్శనం చేసుకుంటే. యమాదిత్య సంకటమాటి సంకట దైవ ఆలయం, ఎరుపు రంగు గ్రిల్ దగ్గర పితృకర్మలు చేసుకోవచ్చు. ఇక్కడ మీరు పితృకర్మలు చేసుకుంటే ఇక్కడ యమాదిత్య మందిరంలో చేసుకోవచ్చు. మయూకాదిత్య కబీశ్వర ఆలయం, మంగళగౌరి ఆలయము, పంచగంగా ఘాట్. ఇక్కడ మూలలో ఒక చిన్న మయూక ఆలయం ఉంది, ఇక్కడ మీరు ఇది కూడా దర్శనం చేసుకోండి. అరుణ్ ఆదిత్య త్రిలోచనేశ్వర ఘాట్, అన్ని దుఃఖాలు, వ్యాధులు, వికలాంగతనం, మూత్రపిండ సమస్యలు ఇవన్నీ తొలగిపోతాయి ఇక్కడికి పోతే. కాకోలక ఆదిత్య కామేశ్వర ఆలయం, త్రిలోచన ఘాట్, త్రిలోచనకు ఉత్తరం. అక్కడ శరీరంలో విషాలు తొలగిపోతే శిక్ష తప్పించుకోవచ్చు. ఉత్తరక ఆదిత్య అలియాపూర్ బక్రియాకుండం వారణాసి స్టేషన్ సమీపంలో. దాంపత్య సమస్యలు తొలగిపోతాయి, పదోన్నతులు లభిస్తాయి ఇక్కడికి వెళ్తే కనుక.
కేశవ దేవాలయం, ఆది కేశవ దేవాలయం, రాజఘాట్ కోట. అన్ని పాపాలు తొలగిపోతాయి ఇవన్నీ చేసుకుంటే కనుక మీరు. అట్లాగే కొన్ని టెంపుల్స్ ఉన్నాయి. నక్షత్రేశ్వరుడు అని. నక్షత్రేశ్వరర్ అనే టెంపుల్కి వెళ్తే కనుక ఈ నక్షత్రేశ్వరుణ్ణి భక్తితో పూజించిన వారు తమ జాతకంలో ఏ గ్రహము లేదా నక్షత్రంలో ఉన్న దోషాల వల్ల కలిగే దోషాల నుండి విముక్తి పొందుతారు. మరణాంతరం భక్తుడు శివుని అనుగ్రహంతో దేవలోకాన్ని చేరుతాడు. అక్కడ అప్సరసలు నివసించే లోకంలో స్థానం లభిస్తుంది. చిరునామా రాజ్కోట్ కోటలో ఆదికేశవ ఆలయం ప్రాంగణం. చిరునామా A-37/51 ఆటో లేదా సైకిల్ రిక్షాలో చేరుకోవచ్చు అక్కడికి. చంద్రేశ్వరర్ అంటారు హిందీలో అనమాట. కాశీఖండ్ పక్కన ఉన్న చంద్రుడు స్వయంగా ఈ లింగాన్ని ప్రతిష్ఠించాడు. చంద్రుడు ఒక చంద్రకూపం కూడా తవ్వాడు అక్కడ. చంద్రేశ్వర లింగం నవగ్రహ శివలింగాల్లో ఒకటి. నవగ్రహ యాత్ర చేసేవారు ఇక్కడ పూజ చేస్తారు. పౌర్ణమి రోజున పూజ అర్చన చేస్తే అత్యుత్తమమైన సుఖము, సౌభాగ్యం, ఐశ్వర్యం లభిస్తాయి. ఈ శివలింగాన్ని పూజించడం ద్వారా మానసిక శాంతి, ఆలోచనల స్పష్టత లభిస్తాయి. దోషాలున్న వారు ఇక్కడ ప్రత్యేక పూజలు చేయిస్తారు. భక్తుడు ఇక్కడ పూజ చేసిన తర్వాత ఎక్కడ మరణించిన అతడు పాపాల బంధనాన్ని చెరిపేసి చంద్రలోకాన్ని చేరుతాడు. అడ్రస్ సిద్ధేశ్వరి చౌక్, వారణాసి. బుధేశ్వరుడు. బుధుడు ప్రతిష్ఠించిన ఈ లింగాన్ని పూజించే వారికి అత్యుత్తమైన మెదడు, జ్ఞాపక శక్తి, జ్ఞానం లభిస్తుంది. వయసు పెరుగుతున్న కొద్ది కూడా జ్ఞానం మాత్రం కోల్పోరు. ఇది సిండియా ఘాట్ ఆత్మవీరేశ్వర ఆలయం ప్రాంగణంలో ఉంటుంది. బృహస్పతేశ్వరుడిని గురువారం రోజున పుష్యమి నక్షత్రం సంయోగంలో పూజించిన వారు అన్ని కార్యాలలో విజయాన్ని పొందుతారు. నిరంతరంగా 6 నెలలు పూజ చేస్తే పాపం తొలగిపోతాయి. దీని అడ్రస్ సిండియా ఘాట్ ఆత్మవీరేశ్వర ఆలయం ఎదురుగా. శుక్రుడు ప్రతిష్ఠించిన ఈ శివలింగాన్ని శివుడు స్వయంగా శుక్రేశ్వరుడు నామకరణం చేశాడు. 1 సంవత్సరం పాటు సంపూర్ణ భక్తితో పూజ చేస్తే సంతానము, సౌఖ్యము, సర్వసంపదలు లభిస్తాయి. పక్కనే ఉన్న శుక్రకూపంలో నీటిని తాకితే అశ్వమేధ యజ్ఞం చేసిన ఫలితం సమానం. అడ్రస్సు కాళికా గల్లీ, అన్నపూర్ణ ఆలయం, విశ్వేశ్వర ఆలయం సమాంతర వీధి. శనేశ్వర లింగాన్ని శనివారం రోజున దర్శించి పూజ చేస్తే శని దోషము, ఏలినాటి శని దశ ఫలితాలు తొలగిపోతాయి. చిరునామా విశ్వనాథ ఆలయం, దక్షిణ ద్వారం వద్ద. ఇది మంగళేశ్వరుడు. మంగళవారం చతుర్థి కలిసే రోజు అంగారక చతుర్థి. మంగళేశ్వరుడి వద్ద పూజ చేస్తే అఖండ సౌభాగ్యాలు, ఐశ్వర్యాలు లభిస్తాయి. జన్మకుండలిలో కుజదోషం ఉన్నవారు ఇక్కడ పూజ చేస్తారు. అడ్రస్ సిండియా ఘాట్ ఆత్మవీరేశ్వర లింగం ప్రాంగణంలో. గవస్థేశ్వరుడు. దీన్నే మయూక ఆదిత్యుడు అంటారనమాట. సూర్యదేవుడు పంచవదన తీర్థం పంచగంగా ఘాట్ వద్ద గవస్థేశ్వర శివలింగాన్ని మరియు మంగళగౌరి దేవిని ప్రతిష్ఠించాడు. ఇక్కడ మయూక ఆదిత్య పూజ చేస్తే అన్ని బాధలు తొలగిపోతాయి మరియు ఆదివారాలు పూజ చేస్తే పేదరికం ఉండదు. దీంతోపాటు ఇక్కడ గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్, జాబ్ ప్రాబ్లమ్స్, ఈగో ప్రాబ్లమ్స్ అన్నీ తొలగిపోతాయి అన్నమాట. సూర్యునికి సంబంధించిన ఏ ప్రాబ్లం అయినా సరే, జాతకంలో సూర్యుడు కనుక నీచంగా ఉన్నా సరే, అఫ్లిక్షన్ ఉన్నా సరే, ఏదైనా సరే అవన్నీ ఈ శివలింగాంతో ప్రార్థిస్తే దోషాలు పోతాయి. అడ్రస్ మంగళగౌరి ఆలయం, పంచగంగా ఘాట్. పితామహేశ్వరుడు. కాశీలో భూగర్భ శివలింగం. ఇది శక్తివంతమైన దైవశక్తి పాతాళంలో అనుబంధం కలిగి ఉంది. పితామహేశ్వరుడి పూజతో కర్మబంధాలన్నీ తొలగిపోతాయి. రాహుకేతు ప్రభావాలు తగ్గుతాయి. ఈ పూజ ద్వారా కుటుంబంలోని 20 తరాలు మోక్షాన్ని పొందుతాయి. అడ్రస్సు మొహల్లా శీతలగల్లి. ఇంకా కాశీలో చాలా టెంపుల్స్ ఉన్నాయండి. ఇట్లా అంటే ఒక్కొక్క శివలింగాన్ని పూజిస్తే ఒక్కొక్క ఫలితం ఇస్తుంటారు. సో అన్నీ జ్యోతిషానికి సంబంధించింది ఏదైనా సరే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. నేను చాలా వీడియోలు చేస్తాను దీంట్లో. అది మీరు కామెంట్ చేసి చెప్పండి ఇంకా కావాలంటే.
ధన్యవాదాలు.